బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు 2 కిలోమీటర్ల వాహనాలు బారులు తీరాయి. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. కంచకచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరాయేరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరాయేరు, కట్టలేరు కలుస్తాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద 3 ఏర్లు కలిసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లిస్తున్నారు. ఏపీలోని నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్ల మేర వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లిస్తున్నారు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా ఏపీకి వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు కీసర, ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ మీదుగా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు 2 కిలోమీటర్ల వాహనాలు బారులు తీరాయి. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. కంచకచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరాయేరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరాయేరు, కట్టలేరు కలుస్తాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద 3 ఏర్లు కలిసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. శోభ, గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జాతీయ రహదారి ఏదైతే విజయవాడ హైదరాబాద్ ఉందో అది ఆంధ్ర సరిహద్దుల్లోని కీసర వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిన్నటి నుంచి కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మున్నేరు వాగు పొంగి ఒక్కసారిగా జాతీయ రహదారిపై రావడంతో 3-4 కిలోమీటర్ల మీట పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద కూడా నీళ్లు ఒకటేసారి రావడంతో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి పోలీసులు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా వాహనాలన్నింటినీ కూడా ఆంధ్ర
ప్రాంతానికి తరలిస్తున్నారు. రాత్రి 11-12 గంటల మధ్య తీవ్ర ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ యొక్క వెహికల్ను జాతీయ రహదారిపై కాకుండా హుజూర్నగర్, మిర్యాలగూడ మీదుగా గుంటూరు వైపు తరలిస్తున్నారు. దీంతో రాత్రి అంతా కూడా పోలీసులు ఆ యొక్క ట్రాఫిక్ జామ్ ను సర్దిద్దే ప్రయత్నంలో ఉన్నారు. తగ్గినప్పటికీ తిరిగి కనుక మళ్ళీ భారీ వర్షం వచ్చినా కనుక మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ యొక్క జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని కిలోమీటర్ల మేర ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లి ఆ యొక్క ఆహారం కోసం, మంచినీటి కోసం అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ఇదే గనక మరో 2 రోజులు కనుక భారీ వర్షాలు వచ్చి జాతీయ రహదారిపై మరోమారు నీరు వచ్చినట్టయితే ఈ జాతీయ రహదారిపై వాహనాలను కూడా ఆపే పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికి ఈ యొక్క వర్షాల కారణంగా ఇటు వాగులు, వంకలు పొలవడంతో పాటు జాతీయ రహదారిపై కూడా నీళ్లు రావడంతో ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. డైవర్ట్ చేసి అయిపోయేదానికి ఏంటి తప్ప